సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్, యువర్ కామెంట్. సో సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ స్టూడెంట్ మీద ఎంత ఉంది, అది ఎంతవరకు క్లాస్ రూమ్లో పిల్లవాడిని డిస్టర్బ్ చేస్తుంది, అది మంచిదేనా, ఉపయోగకరమేనా? సో సోషల్ మీడియా ద్వారా అంటే నేర్చుకునే అంశాలు పాజిటివ్ సైడ్ కొన్ని ఉంటాయి, నెగిటివ్ ఎక్కువ ఇంపాక్ట్ ఇప్పుడు పిల్లల పైన ఎక్కువ ఉంది సార్ అది. సో అది మనం దాన్ని తగ్గించాలంటే టీచర్గా మన అబ్జర్వేషన్, ఆ పేరెంట్ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు కనుక కలిస్తే, ఈ ఇద్దరు కూడా కలిస్తే దాని వల్ల ఉండే నెగిటివ్ ఇంపాక్ట్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయించవచ్చు. ఎందుకంటే మనం ప్రజెంట్ ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా కూడా మనం సెర్చ్ చేస్తాం. సో దాని ద్వారానే చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం కూడా ప్రజెంట్. సో అలానే మనకి అది మొత్తం పూర్తిగా నెగిటివ్ అని కాదు. సో దాన్ని ఎంతవరకు అయితే మన డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోగలుగుతామో అప్పటి వరకు కూడా అది ది బెస్ట్ మనకి టూల్గా యూజ్ అవుతుంది. సో అది నేను మన పేరెంట్స్కైనా టీచర్స్కైనా దానిపైన పాజిటివ్ సైడ్ ఆఫ్ ది యూసేజ్ అనే దాని మీదనే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాను.